హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ఈ వింటర్ సీజన్లో అయితే ఆకుకూరలు ఇంకా కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. ఏ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే ఉల్లికాడలతో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. అలాగే కూర్మావతారం గురించి కూడా తెలుసుకుందాం. హిందూ మత పురాణాలలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మం అనగా తాబేలు. దేవదానవులు అమృతం కోసము పాలసముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాలసముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంది. అలా మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో దానిని భరిస్తాడు. ఇది కృతయుగంలో సంభవించిన అవతారం. ఒకసారి దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దుర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులు అని శపించాడు. అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకున్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసికి తాడుగా, క్షీర సముద్రం మదనం మొదలైంది. కానీ మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంను ధరించి ఆ కొండను భరించాడు. అలా దేవదేవుని అండతో సముద్ర మదనం కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనం చేయగల హాలాహలము ఉద్భవించింది. దేవతల మొరవిని కరుణించి పరమశివుడు హలాహలాన్ని భక్షించి తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అని నీలకంఠుడు అని అంటారు. తర్వాత సుర, మధువు, ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్చశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తర్వాత త్రిజన్మోహిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు. ఆమె శ్రీ మహావిష్ణువు వరించిందని చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకుని బయటకు వచ్చాడు. తర్వాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పట్టణానికి చెందిన 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళా శైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాలలో మూలాలు. మహావిష్ణువు కూర్మావతారం రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభూ ఆలయం తాబేలు అవతారం. విష్ణు ప్రముఖ దశావతారాలలో రెండవ అవతారం. విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది. 2 ధ్వజస్తంభాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి. రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలలో ఇది ఒకటి. అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడ్య చిత్రాలు ఇందులో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.